అందరూ సమానంగా వచ్చే నిజమైన స్వాతంత్రం ఎప్పుడయ్యా మనకు వచ్చేదే? ఎప్పుడు వస్తుందా నిజమైన స్వాతంత్రం? అందుకే బతుకుతానయ్యా. మరిడిగా దీనికి అందరికీ కారణం మూరా. ఆయాల కోటిగాని రచ్చబండ దగ్గర కొట్టించేటప్పుడు నువ్వు మన పేదల పచ్చ నుండి వాళ్ళని ఎదిరించుంటే ఇదంతా జరిగించేది కాదు. కోటు తీసుకొచ్చు చేసుకొని రచ్చబండ కోటిగాడు రచ్చబండ కోటిగాడు నీకు ప్రత్యేకంగా చెప్తానా? న్యాయం చెప్తుంటే పొడికే కరెక్టావా? మరి కొట్టరా పుడుతూ ఉంటే మీరంతా చూస్తూ ఊరుకున్నారా? మీకు జీవనతులు లేదు. ఇలాంటి వారి వచ్చే కాదు సార్. అరుగో ఒకరు బయలుదేరుతున్నారు. అది పాదాల కింద పడి నడిగిపోతారు. అడుగు ముందుకెసరు ముందుకు ఉన్నమాట అన్నందుతో రక్తం చేసుకుని కడుపు నింపుకొని చేతగాక ఆ ముందు కళ్ళ దగ్గర చేరి వాళ్ళు చేసి ఏదో పని కథం రాలేక గట్టి పెద్దమట్ల గట్టి. ఆయన చేసింది ఏదో పని కాదే, పెద్దల తీర్పు చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు ఆయన చేయించాడు. ఏదో పని చేస్తే పొలం కోసం పోగలేడి ఈ పెద్దందాన్ని పెద్దలా. అరే కౌరీశ్వరంలో కోడిగాడి కడుక్కోండి పాపారావు బెదిరి తిరిగాడని అని తెలుసురా. పాపారావు లేనిపోయిన నేరాన్ని కోడిగాడి మీద మోపెడలేదని తెలుసు. కానీ నలుగురిలో నిలబెట్టి కొరడాతో కొట్టమని తీర్పు చెప్పిన పెద్దలు పెద్దలంటే పెద్దలు. వాళ్ళకి తెలియని న్యాయం ఏదో నీకు తెలుసుకుంటూ మాట్లాడుతున్నావు కదా, ముస్లిం గమ్మునుండే వాళ్ళకి న్యాయం తెలుసయ్యా. వాళ్ళు చేసేది అన్యాయం తెలిసినా మనం ఏమీ చేయలేకపోతున్నారా? మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇవాళ నువ్వు కోటిగాడి పుట్టిన ఒక్కొక్క దెబ్బ నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావు తెలుసుకోలేకపోయావు. ఇంటికి రావడంతో సోది మొదలెడతావు, అంత ముద్దుంటే పడయ్యా. నాది సోద నాది సోద. జీవితంలో అనుభవించిన సత్యాన్ని చెప్పేది సోదంతా సోది సోదంతా సోది. నాది నీకు సోదిలాగానే ఉంటుంది కదా, నాది నీకు సోదిలాగానే ఉంటుంది. తండ్రి తర్వాత తండ్రి అంతా అనుభవం నా మాట నేను మాట చెప్తున్నానయ్యా. అదే ఇవాళ నీ చేత కోటిగాడి పుట్టించావు, రేపు ఇంకో చేత నిధి పెట్టిస్తారు, లేకపోతే తగలు పెట్టిస్తారా? ఇప్పటికైనా నా మాట వాళ్ళు చేసేదో పనిలో రక్తం ఏడికి ఉందిరా. మరి నిజం చూసుకుంటున్నాను. పులిలో నుంచి మేకలు బయటపెట్టింది. ఏందా పొద్దున్నే వచ్చావా? చెప్పాలి అంత గుర్తుండే మనలందరూ చెప్పెట్టా. వస్తాను మామ, మామూ నిన్న పొట్టారు వచ్చేసరికి ఎవరింటికాడ లేరంటే ఆ ఉత్తరం మొత్తం నీ కూతురికి ఇచ్చిపోయాడు. నాన్న వచ్చేటప్పుడు నీకు మరిచింది మాట్లాడుకుంటున్నారా?
ఏంటి బాబు కలిసినాక దాని నుంచి కాకపోతే మాకు ఓడిపోవడం చెప్తుందిరా. వస్తాను త్వరగా చదివే మామ. నిన్ను గురించి రాయగారు వస్తున్నాను చూసి మనకి కట్టబడి మన మాట ఆడి చూసి కాబడి పైగలేమనెత్తుతాడు అరుడు ఎదురు తిరిగి రాబందులా లెక్కలగా పెడతాడు. అటు బస్సులో పోతానే మేము వచ్చేసరికి నా కోడి కోసం కట్టాలా కట్టాలా కుశాలు ఎత్తున పట్టావు నీకు కుశా పట్టాను కొత్త చెట్టు సంపత్తులు పోతా ఉంటాయి. ఇదే రావమ్మా ఇదే తాత నీ కోసం వచ్చాడు కదా. నేను పాలు వచ్చాను తాత. ఏందిరా చిన్నాడు తగ్గిపోయావా? నా సంగతి ఏ కానీ నువ్వేంటే మరీ ఇలా తగ్గిపోయావు. నువ్వు ఊరిగా అంటే నడుస్తున్నాయంట చూసిరాను అయిపోతున్నా. అయ్యా పరీక్ష బాగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అయ్యా నా ఆశలన్నీ నేను పంచుకున్నాను. అరే మీ అయ్యా నువ్వు కలెక్టరీ కావాలని కలగంటున్నాడు. అయ్యా నువ్వు కలెక్టరీ ఏమైనా కాదు అందరికి మంచి చెయ్యాలా మంచి చెయ్యాలా. అయ్యా బట్టి నుంచి వస్తాడంట. బట్టి ఇచ్చారిందిరా. బస్తీ విషయాలకి ఏం తాత చెప్పుకోవడానికి చాలా బడాయిగా ఉంటాయి. ఒక పక్క రాజకీయ నాయకులు ఉత్తేజ ఉపన్యాసాలు, మరొక పక్క దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, వేరొక పక్క 7 అంతస్తుల మేడల్లో తిన్న తిండి ఎరగక దిగమగలాడే గొప్పవాడాలు. అదే మేడ పక్క అన్నం లేక అలమటించే అబాధ్యుల ఆక్రమణ. ఒకటేం తాత చెప్పుకోవడానికి చిత్ర విచిత్రమైన సంగతి కూడా. అక్కడ బతకాలంటే చాలా చురుగ్గా ఉండాలి. నువ్వు నోరు ఒప్పుకొని కడకడ మాట్లాడుతున్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నా మధ్య మంచి నీరు మంచి కదా. ఇప్పుడే మంచిదండి. వాడు పెడతాడు. అలాగే ఇప్పుడే వచ్చాను బాబాయ్. పిల్లలందరూ బాగున్నారా? అందరూ బాగున్నారయ్యా. అతడు కానీ నువ్వే నిత్తమనుడిగా ఉన్నావు. ఏముందయ్యా మనూరు మరి ఒళ్ళకడగా మారిపోయింది. ఏం జరిగింది? ఆ పాపరావు గారి బొమ్మలు రోజు
కన్నీరుతో పెత్తనాలు తీసుకునే పండుగయ్యా. ఏముంది ఆ పాపారి గారు పొలాన్ని మన కవులకి ఇచ్చారా? మన సొంతం కొడుకు మన చెమట్లో చేలో ఎవరికో వేసి పండబడితే చివరి రోజున ముట్టోడికి రాతకోతలు రచ్చబండ దగ్గర జరిగాయ్యా. అదేమన్నా అడిగితే దాంట్లో ఉన్నదంటే నీ దిక్కులో చెప్పమన్నా ఏంటి పని చేశాడు? మీ అయ్యలాంటాడు ఆ దగ్గర మానసిక అందుకున్నాడా? ఏం చేశాడంట? ఈడేం చేశాడంట? నలుగురు నిలబెట్టి కొట్టించాడు. చూడల్లా చూడరా చూడరా మీ అప్పచాన్ని కొట్టించాడు. చూడరా చూడరా. అదేముందయ్యా, కొత్తగా వచ్చిన ఆ పంతులు గారి పిల్లాన్ని అనుమతించి హత్య చేశారు. హత్య చేశారు. పాపం ఆ పంతులు గారు పిచ్చోడై ఇక్కడే తిరుగుతున్నారా, ఇక్కడే తిరుగుతున్నారు. అంతేకాదా ఆ గవర్నమెంట్ వాళ్ళకి తలాలు ఇచ్చారా? అది గుడిసె వేసుకుని కదయ్యా. అంతే కదయ్యా, ఇంకెంతో మంది కనిపిల్లలేమండి. మీరేం చెప్పనక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఇలాంటి చీడ పురుగులు ఇక్కడే కాదు ప్రతి చోట నాగుల్లా పడగలెత్తి వీర విహారం చేస్తున్నాయి. వాటి పెరిగిపోయాయి. కుట్రలతో కుతంత్రాలతో కులమత ద్వేషాలతో కలుస్తున్న ఈ సంఘాన్ని మరమ్మతు చేయాలి. అందుకు పాపారావు పతనమే నడిపడతాడు. నువ్వు మాత్రం మాట పలికి తీశారా? వాళ్ళని నామను పలేకుండా నాశనం చేస్తాను. మనందరూ ఐకమత్యంగా ఉంటే చాలు. చివరికి పాపారావులు 1000 మంది ఏకమై వచ్చినా పతనగలుగుతాం. అయ్యా చాలా చిన్నోడు అయ్యా, చాలా రాజకీయం నీకు తెలీదు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు రౌడీ మొక్కడుతున్నా రౌడీ మొక్క. బాబాయ్, కార్యసాధనకు కావాల్సింది కండబలం కాదే, గుండె బలం, బుద్ధి బలం. ఆ పాపారావుతో అన్ని విషయాలు నేను మాట్లాడతాను. పద జాగ్రత్త. నేను కూడా వస్తానా? ఎక్కడికి? ఇక్కడ ఇప్పుడే వస్తాక ఇంట్లో జాగ్రత్త. గొడవ పెట్టుకోమాకయ్యా. అరే ఆడు ఎవరు పెరిగితే నన్ను తెలవండిరా. ఆడు సంగతి వస్తానా? అందరూ వచ్చారట్రా. నువ్వు ఎక్కడ కూర్చో కాదు, నువ్వు కూడా వారి పక్కన కూర్చో. అందరూ కూర్చున్నాడట్రా. మీరందరూ కూడా చక్కగా చదవాలి, అర్థమైందా? అందరూ చక్కగా కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. చిత్ర మధ్య వచ్చిందట్రా. నెక్స్ట్ అయితే నేను చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. ముందు విషయము వానికి ప్రళయంగా తోక నుండు కొమ్మునకు ముందు కరుణకు గజరాసుమతి ఎందుకు చెప్పరా? ఎందుకు చెప్పరా? ఏడబాబుని పంతులు గారు, నువ్వు ఉన్నాగా ఏడబాకండి.
ఆ తెలుగు ఉందా పంతులు గారు మా సర్ది కూర్చుంటావా మా సర్ది పో ఒకప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మంచి నీళ్ళు అడిగితే ఉడికి చెంబుతో తెచ్చి నీ దోషితో పోసాను. మీరు మంచాన్ని పైకి పసుపు నీళ్ళు పోసి 10 సార్లు కడిగాను కానీ నువ్వు మనుషుని గ్రహించలేకపోయాను. కానీ ఈరోజు నరసింహుడు నలుగురు సభ చెప్పేవాళ్ళయ్యా నలుగురు సభ చెప్పేవాళ్ళు అమ్మో పండుగ మాట్లాడుతుందయ్యా తమ తప్పు తాము తెలుసుకున్నారు 10 సార్లయ్యా తమ తప్పు తెలుసుకున్నారు నరసింహుడు ఎటువంటి పంతులు కూడా చెప్పారు ఒరే పాపారావు పంతులు కూడా నువ్వు చేసిన అన్యాయానికి పోకపోరా పురిగలు పడి చెప్తారా ఏముంది ఈ ఊరికి తానే గొప్పట తన ముందు తలకాయ బొంచుకుని నిలబడట. ఇంకా నయం ఇంటింట ఫోటోలు పెట్టి పూజించగలేదు. అయినా మనిషిని మనిషిగా గౌరవించాలి, మంచితనాన్ని పంచిపెట్టాలి. అంతేకాని బలహీన వర్గాల మంచితనాన్ని అసమర్థతగా అర్థం చేసుకునే ఈ ధనమతాంతుల అహంకారాన్ని నిచ్చుడుగా కష్టజీవుల రక్తాన్ని జలగల్లా పిలిచి కాలు మీద కాలు వేసుకుని కాలం గడిపే ఈ కామాంతుల ఆజ్ఞ కట్టించాలి. నేను అడిగేది నువ్వు చెప్పేది తప్పంతా మీదే. వాడు మన ఇంటికి రావడంతోనే మంచాల మీద తేవడం, బాబు గారు అని దండం పెట్టడం, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని కబుర్లు పెట్టడం. అది కాదా నేను అడిగేది నువ్వు చెప్పేదంటే చేసో చూపిస్తాను. ముందు అంత మొద్దుంటే పడే అది కాదా శివడా చెప్పేది నీకే వినపడలేదు. వచ్చిన పని అప్పుడు నీ దాకా వచ్చింది. ఏదో పని ఎవరికైనా వచ్చిందిరా. నేను చేసింది ఏదో పని నువ్వెలా నిర్ణయిస్తున్నా? నీ మొన్న తెలియదు నాది కదరా. ఏదిగా మరిగా రంగేస్తావా ఏం జరిగిందిరా? ఏం జరిగిందో నీ ముద్దులు అడిగివే. నిందాకట్టింది నేను అడుగుతుంది కూడా లేదా చెప్పలేదా శివడా? ఏముంది, ప్రభుత్వం మనకిచ్చిన స్థలాల్లో గుడిసెలు వేసుకోకూడదట, కొంతమంది గొంతులు తెలుతాయట. ఆయన కుమారత్వం లేడు, ఏదేదో వాగాడు, మాట పెరిగింది, అందరం కలిసి మక్కలేదన్న. మనంతా తేలికే చెప్పేస్తున్నాడు. మన వాళ్ళు నేను బతుకున్నాం చెప్పవే. మన మీద వాళ్ళకి ఏం ప్రేమ లేదు, మనం కష్టపడుతున్నాం, అందుకు 10 తక్కువగానే పడుతున్నాం చెప్తున్నా. తక్కువగా పడైతే ఈయన గారు ఇలా ఉండడం చెప్పవే. ఇదవడానికి కారణం వాడు కాదు, నా అయ్యను చెప్పే తాత. లేకపోతే నువ్వు నీ బాబుగా ఏం చేస్తారే? నేను ఇంతగా వెనకేసుకొస్తున్నావు అంటే నీ బ్రతుకులానికి తాగట్టు పెట్టావన్నమాట. ఒంటిలో బలాన్ని పొలంలో బుద్ధిని వాడుకొని చేతగా నువ్వు జీవితాంతమైన కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు వద్దుతూ కబుడుతో కడుపు నింపుకునే నువ్వు అంతలా చించుకుంటున్నా మా ఇంటికి
ఏం నీ ఓరు అడగలేదా? చెప్పండి బాబు. ఏ మీ అబ్బాయి చెప్పలేదా? ఆడు చెప్పింది వినాలి, తమరు చెప్పింది ఇంతేగా న్యాయం చెప్పడానికి. అందుకని ఏముంది, ప్రభుత్వం మాకు ఇచ్చిన స్థలంలో గుడిసెలు వేసుకోకూడదట. ముందబడితే గొంతులు చెబుతాయి. గొంతు పిసికేయడం అంతమందిని పడతాయా నువ్వు? జాగ్రత్త. ఆ గవర్నమెంట్ వాళ్ళు మా స్థలాన్ని ఈయన తాతల సొత్తులాగా పట్టాలకు ఇచ్చారట. అందులో గుడిసెలేస్తారట. గుడిసెలు మా రక్తంతో మీరు మేడలు మిద్దెలు కట్టి నిషాలో మునిగి కుషలు చేస్తుంటే ఆ స్థలాల్లో కూలి గుడిసెలు వేసుకొని కన్నీటితో కడుపు నింపుకునే కనీస బతుకులవుతారు పాపరావు గారు. అవి మేము కక్కబడి సంపాదించుకునే భూములరా. కష్టమా? ఏంద్రా ఎచ్చినావు? కష్టం అనే పదం మీ నోట వింటుంటే నవ్వొచ్చింది. నిజంగా ఆ పదానికి అర్థం తెలిసి ఉంటే మీరు ఎప్పుడో నష్టపోయి ఉండేవాడు. ఏ పుట్టుకుతున్నా పట్టుకొచ్చేలా అంతులేని ఆశతో అక్రమంగా సంపాదించిన భూములను. రే గిట్టిగా ఇందాక నుంచి ఉంటుంటే నీ ఎత్తు వచ్చేట అవుతున్నావు. పెద్ద బాబు గారు అందుకు మన ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే అలా దగ్గర సమాధానం చెప్తామంటారా? అలా తిక్క ఎవరికో తిక్క ఎవరికి ఎలా వదులుతుందో నాకు బాగా తెలుసు. ఎవరికి కోపట్టి పట్టుకుంటే నా పిలికలంతా లేవరా? పిచ్చి కుక్క వాడినట్టు వాళ్ళమాక. మా వాడు చెప్పడం కాదురా, నేను చెప్తున్నా. ఆ స్థలంలో కనుక గుడిసెలు వేశారు తెల్లారే సరికల్లా ఆ పని చేయించగలరు అంతేగా. అంతకన్నా మీరేం చేయించగలరు? ఒకవేళ అదే విధంగా జరిగితే ఆ పగబలం అంటే వంటలో మాడి మసేది మా పేదలు కాదు, మీలాంటి కష్టం కాదు. నువ్వు ఆగరా. పెట్ట కొంచెం పూతగలగా ఉందని ఎవరు ఇందాక నుంచి నువ్వు శాంతంగా మాట్లాడుతుంటే నువ్వు సవాల్ చేస్తున్నావు. సవాలు కూటికి గచ్చిలేని కూలి రాయాలా? ఆ కూలి రాయాలే తలుచుకుంటే మీ భవిష్యత్తు కూలిపోతారు. జాగ్రత్త. ఆ ఖండాలు కరిగించి కష్టార్జితాన్ని మీ పాతలు నింపి అలా పిడికిలి గింజలు పచ్చి పెట్టం కదా పాపాలు. అనవసరంగా నోరు తరగండి. నోరే కన్నా చెయ్యి జాగ్రత్త. కావాలి చూస్తే కాలే జాగ్రత్త. ఈ నరకేశాడు ఈ పేటలో పెద్ద మగోడు నిర్ధరించడు. అయ్యలాంటోడు నేను చెప్పింది చేస్తాడు, చేతులు కట్టి నిలబెట్టాడు. నువ్వు ఈడి కొడుకురా. ఓహో, ఇందాకటి నుంచి అదా మీ ఏడుపు. అంటే తండ్రి ఏ పని చేస్తే కొడుకు కూడా అదే పని చేయాలని భ్రమపడుతున్నారా? కల్లా. అలాగైతే మన దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరు కదా, మరి ఆయన తండ్రి అబ్రహాం లింకన్ స్టాలిన్ రాజ్యాంగ పరిపాలించారు. వాడు సామాన్యమైన కుటుంబానికి పుట్టినవాడు కదా, మరి వాళ్ళ తండ్రులు చేసిన పని వాళ్ళు చేశారా? గొక్క చెప్పకుండా జరగాలి ఒక్కొక్క పేరు లేదు చెప్తారు. వాళ్ళు ఎవరో దేవుళ్ళు అట్లా. ఆడు దేవుళ్ళు కాదండి, ఆడు మనుషులంటే. నువ్వేదో పక్కన వేళ 4 అక్షర ముక్కలు నేర్చుకొచ్చావని నోటికి వచ్చినట్టు లొడవడ వాళ్ళు నా నోటికి చాలా వేద్దాం అనుకుంటున్నావు. నువ్వేదో పిటిషన్లు పెట్టి పనులు చేద్దాం అనుకుంటున్నావు. ఓరి కొరకుక ఆ పయ్యోళ్ళందరూ నాకు నా డబ్బుకి దాసోహం అంటారా? అందరు అధికారులు నీకు నీ డబ్బుకి దాసోహం కావచ్చు. పాపారావు, మా పేదల సహనాన్ని పరీక్షించొద్దు. ఉగ్రుడైతే ఒక్కొక్కడు అగ్నికరమైన దహిస్తాడు. జాగ్రత్త. మాకు చేతులున్నాయి, అవన్నీ ఏకమయ్యాయో జాగ్రత్త. అది నేను చెబుతున్నాను. పండిన పంటలు అందరికీ సమానంగా ఎలా పంచవో చూస్తాను. ఆ స్థలాల్లో గుడిసెలు వేస్తాను. ఎవరు అడ్డొస్తున్నా అది చూస్తాను. నీలాంటి పిల్ల కాకులు ఎంతమంది చూశారా మీరు? తమరు చూసింది పిల్ల కాకులే, చంపింది ఆటలే. కానీ మేము మనుషులం. మనుషులు కాదు, మనుషులు కాదు. మా పేదోళ్ళ పిలుచు తినే పెదరాకుడు నరసింహుడు వచ్చి సూర్య రాక్షసులు మొత్తం మీరు మాట్లాడుతున్నారు. వర్షాలు లేకుండా వ్యవసాయం చేసి భూస్వాముల బెదిరింపులు, బలహీనుల బానిస బతుకులు ఎన్నాడు ఎన్నాడు ఇంకెన్నాడు? బాబు గారి మీద చేశారు, ముఖ్య ముఖం లాగేస్తాను. బాబు గారు క్షమించండి, ఆల్రెడీ నేను సమాధానం చెప్పుకుంటున్నానయ్యా, క్షమించండి అయ్యా. నువ్వు చెప్పడం కదా, ఆలస్యత చెప్పించు. నీకైనా పిచ్చి పట్టింది తప్పయ్యా.
బాబు సమాప్తం చెప్పండి. నేను చెప్పను. పెద్ద బాబుకి సింహాపు అయ్యా! పెద్ద బాబుకి సమాపం చెప్పరా? నేను చెప్పనయ్యా, చెప్పను. పెద్ద బాబుకి సమాపం చెప్పరా? చెప్పను, చెప్పను, చెప్పను. అయ్యా! 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 తప్పుతో కళ్ళు మూసుకొని కావందుకోరు వెళ్ళిపోండి. ఒక నిమిషం ఇక్కడ అనేక చేస్తారు నా చేతాలతో వెళ్ళిపోండి. ఆ ముసలిదాన్ని ఈ కుర్ర కుక్కని కాళ్ళు చేతులు పెట్టి నా కాళ్ళ మీద పడతావు. లేకపోతే చల్లారేసరికి నీ పేదని శ్మశానం పట్టుకుంటావు. నీ ఎట్టవు వచ్చా న్యాయం అనేది ఈ కత్తికి అన్యాయం ఫలికాలని ఈ కత్తి దిగులు పడిపోయింది. తల్లిపోయింది కానీ చెప్పు నేను తల్లి బదులు బదులు బాగా ఉంటే నీకు ఎదురు తిరగకుండా ఓడుకుంది ఏంటిరా? అరే నువ్వంటే ఇంటికి వల్ల మన సేవయ్యా, వల్ల మన సేవరా. అయ్య కొట్టింది నన్ను కాదే, తన బానిస భక్తుని తన కొడుకు ముందు మరొక్కసారి నిలిపించినాడు. అయ్య కన్ను తెరిచే కాలం తొందరలో అవుతుంది. మనలాగా బానిసగా బతకడానిక మీరు కొన్ని చేసి బతుకులు బతుకు అప్పగించమంట చెప్పురా. అందుకన్నా కాకితేరి కావాలని కలదంతే చెప్పురా. చెప్పు బాగా ఆలోచించుకోరా. నీ కొడుకుని నీ చేత నీ ఇంటికాని పుట్టించాడు కానీ వాడి కొడుకుని ఒక్క మాట అన్నాడా, మాట పండించాడా? ఇదే నా పత్రాల రాజకీయం. నీ ఏడుతో నీకన్నా పడిపిస్తారా? అరే ఆడు దగ్గర పనిచేసింది. ఆడిప్పుడు ఆడు తల్లిని తెలుసుకుని కుమిలి కుమిలి ఏడుస్తాడయ్యా. అరే మరిగా నా మాటను ఇప్పుడే మించిపోయింది లేదు. చెత్తోళ్ళ నీడ పాము పడగలాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తొలుతారు వెనుకల మిగుల్చు వాళ్ళ గుండెల్లో నిద్రపో. కానీ వద్దయ్యా ఈ బాధ్యత వద్దు. వద్దయ్యా వద్దయ్యా వద్దు బావా, వద్దు బావా. చిన్నప్పటి నుంచి చిన్నోడిని శ్రీమంత మాటైనా అనలేదు, ఎత్తి కొట్టలేదు. ఈ నాటికి పెళ్లి చేసుకొని యథవనైపోయాడు మావా, యథవనైపోయాడు. ఈ సీనుడు మావా, ఈ సీనుడు, ఈ సీనుడు, ఈ సీనుడు మా మరి కొన్ని చేయి కదరా. నీలో ఉన్న పిలికితనం నేను చూచి ఈ పేట, ఈ ఊరు, ఈ చుట్టుపక్కల గగనం అంతే. మరి నువ్వురా లేదు. ఆండి చంపడానికి అర నిమిషం పట్టదు. నేను కన్ను తిరిగాడు మాడి మసైపోతాడు. అది కానీ మావా కానీ ఇంతసేపు నేను నీకు చెప్పింది శివుడి దగ్గర శంకుదినట్టు ఏమి కదా. నీ అమ్మ నీకు పీక మంది పోసిందా, పీక మంది పోసిందా? నరసింహుడు కొంతమంది ఆ పాపాలో కొడుకుని ఊరంతా ఉడికిపోతుంది. అది పతనానికి నాంది ఇదేనట. వాళ్ళే మట్టిలో కలిశారు. వీడంతా అనంతమైన సర్పము చీమల చేత చిక్కి చిక్కి ఆ కోరికను తీర్చి నీ గుర్తు మనకు ఆడవాడు అయ్యో బయటకు వెళ్ళారు. ఇంటికి వెళ్ళారా? వాడయ్య
కొడుకుని తీర్చేవాళ్ళే లేరన్నమాట. నా కొడుకుని తీర్చేవాళ్ళే లేరన్నమాట. ఇప్పుడు అయిపోయిందయ్యా, అంత అయిపోయిందిరా, అంత అయిపోయిందయ్యా, అంత అయిపోయిందయ్యా, అంత అయిపోయిందిరా, అంత అయిపోయింది. అదిలొచ్చారా, ఒకసారి చూడరా, ఒకసారి మాట్లాడరా, ఎక్కయ్యా ఎక్కయ్యా మాట్లాడరా. ఇందుకే ఏం జరిగిందే? జరిగిందిరా, నువ్వు నమ్ముకున్న కామందుకున్నా ఏం జరిగిందో ఆరు బతుక బలైపోయి అన్నమ్మా ఇప్పుడు జీవులాగా ఏం జరిగిందో ఇంత జరిగినా నేను సాగుని ఆ బానిస బతికిలాగా ఏం జరిగిందో ఇన్నాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళంటే ఆడింది ఎవరి కోసమో కదే బావా, ఈడు కోసమే, ఈడు కోసమే. సంచులు గారికి అన్యాయం జరిగిందని పాపారావు మీదకి ఇసుక పడ్డాడు. పాపారావు వాడి పేరు పడుతున్నాడు, వాడు సచ్చాడు. ఈ విషయం ఎక్కడైనా పొగితే నన్ను పోతురాజు గారిని జైలు కప్పుతా అన్నాడు. పోతురాజు గారు ఎదురు తిరిగాడు. ఆ నేరాన్ని ఆడి మీద నెట్టి ఆడిని జైలు కప్పాడే. అదే నన్నప్పుడేమో మనోడు చదువు ఏమవుతాదని లొంగిపోతున్నా, వాళ్ళకి లొంగిపోయాడు బావా. వాళ్ళు వీళ్ళలో ఉంటూ మనోడికి ఇంత చేసుకున్నాడు బావా. అయ్యా నువ్వు కన్ను మూసిందాక నేను కన్ను తెరవనందుకు సిగ్గుపడ్డాను రా. ఈడు చచ్చిపోలేదు మావా, ఈడు చచ్చిపోలా, ఈడు చచ్చిపోలేదు మావా, ఈడు చచ్చిపోలా. ఇప్పుడే నిత్యంలో నుండి లేదా ఆ మోసరాజు గారు జైలు వెళ్ళి తప్పించుకుని నా కొడుకులు చెప్పారు, నన్ను సంపదాన్ని తడుపుతున్నారా, నన్ను కాపాడరా. నాళ్ళు జైల్లో ఎలకేసిన పులి ఆకలితో బయటపడిందన్నమాట. దాని ఆకలి తీర్చని ఏం చూసేది ఆ ఏడాది నిన్ను జైలు తప్పకుండా ఆ డబ్బులకు కల్లా నీకు పోతుకొస్తుంది.
నాకేం తెలీదా? బెదిరించాడు రా, నా ఆడారంటే వాడు ఎంత పని చేశాడు. అంతేకాని నాకేం తెలీదా? ఎదురుగా తెచ్చుకోగలరా? నిప్పు ఏం చేసింది నువ్వుతో కలిసి సంబంధం వచ్చింది. తప్పుడు నాయాన్ని శాంతిని వెయిట్ చేసే తప్పు కాపాడరా. ఆరు కట్టం వచ్చిన పాము దండం పెడితే పక్కపోతుంటాడు. కానీ నీలాంటి కాళ్ళు పట్టుకున్నా కాటేస్తాడు. నువ్వు చేసిన పాపాలు నీ నోటిని ఒప్పిస్తాను. నిన్ను ముక్కలు ముక్కలుగా నరకపోతే నా పేరు నరగలగదు. నిన్ను నీ చెప్పరాగారా కాపాడమని మీ కాళ్ళ దగ్గరికి వస్తే నన్నే చంపుతారంటారా? నేను చేసిన పాపాలు మీరు చెప్పించేదా? నేనే చెప్తాను. పొత్తులు గారి కళ్ళాన్ని చేరికి చంపింది నేనే. నాలుగారు కొడుకు నలిసి గారు నా గంగలు తిరిగితే వాడి కాళ్ళు చేతులు కట్టి పారేసి పారే భారీ ఇచ్చింది నేనే. నా కారికాడ ఉండాల్సిన నీ కొడుకు నా కన్నా కొడుతానంటే వాడి సాగు కారణమైంది నేనే. ఇంకా ఎన్నో చేశాను, చేయించాను. ఇప్పుడు ఇక్కడ మీ ఇద్దరిని సమానంగా మార్చేది నేనే. నువ్వు చేసిన పాపాలు నీ నోటి నవ్వుకున్నావా? ఎదురు తిరిగిన ఎందరినో ఏటి పని చేసిన నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఈ ఏట్లోనే పారేస్తాను. నన్ను క్షమించరా. మరిగా అన్నాక మర్యాద ఆరు చేసినప్పుడు ఆడే ఒప్పుకున్నాడు. అట్లాగే ఆ జనం ముందు కూడా ఒప్పుకోవాలా? ఆ జనే సమయాలు ఏం చెయ్యాలో అక్కడ చెబుతూ కానీ నీ కట్టి పోదును. అట్లాగే ముందుగా ఈ పంతులు గారికి సమాధానం చెప్పు. నీ మానవు కాదు, నీ బ్రతుక్కి బలైపోయిన లాంటి చిన్న పురుగులు నశించినప్పుడే సమాజం స్వాతంత్రపడుతుంది. పోండి, నీ ఆ ప్రజల కాళ్ళ మీదే పడేది. వాళ్ళ తీర్పే నా తీర్పు. నా స్వతం ఏంటన్నావా? ఇలా అట్లాగే ప్రజల దగ్గరికి పద. నన్ను వదలంటున్నా. నీ రక్తం కళ్ళ చూస్తాను. మర్యాదగా పిలుస్తున్నా. ప్రజల దగ్గరికి వస్తావా రావా? రామ్రా రావు నచ్చలేగనా దగ్గరికి రాను రాను రాను. సముద్రం ఉప్పొంగిన సహనం తిరగబడిన ఆ మహాప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. ఎండిఓ శ్రీనివాసరావు, ఉత్తమ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఏ శ్రీనివాసరావు, అలాగే శ్యామ్ ప్రసాద్ టీచర్, ఉత్తోపాధ్యాయుడు డేవిడ్, హీజ్ ఆల్సో టీచర్, అలాగే పిచ్చివాడి పాత్రధారి జాన్సన్, అతను ఉపాధ్యాయుడే. వీరందరూ కూడా ప్రవృత్తి కళాకారులుగా ఉన్నారు. సరే, నన్ను నేను మీకు పరిచయం చేయనక్కర్లేదంటారు. నన్ను యేసుదాస్ అనే కానీ దండోరా దాస్ అంటారు. థ్యాంక్ యూ సార్, మెనీ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్, థ్యాంక్ యూ. అంటే చెప్పాలి సార్, మీకు ప్రత్యేకంగా స్టేట్ బ్యాంక్ ఏంటి చెప్పనక్కర్లేదు, ప్రవృత్తి కళాకారుడిగా ఉన్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి